ద మ్యాజికల్ బ్రష్ స్టోరీలో ముందుగా ఒక అందమైన చక్కని కుందేలు ప్రశాంతమైన వాతావరణంలో తన స్టూడియోలో కూర్చొని పెయింటింగ్ డబ్బాలు, బ్రష్లు మరియు రంగురంగుల కళాకృతులతో చుట్టుముట్టబడి ఉంటుంది. చుట్టూ పెట్టుకొని ఎలాంటి కలర్ వేయాలి, ఏది వేస్తే దేనికి ప్రాణం పెంచగలుగుతాను, ఎలాగా అనేది చక్కని వాతావరణంలో కూర్చొని ఎంతో సృజనాత్మకంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాంటి రంగులు వేయాలి, ఎలాంటి బ్రష్లు తేవాలి, ఏం చేయాలనేది చుట్టుపక్కల చల్లాచెదురుగా చుట్టువైపులా పెట్టుకుని మధ్యలో కూర్చుంటుంది. అంతలోకి తను అడవిలోకి వెళతాడు. అడవిలో ఒక దాచిన మూలన మెరుస్తున్న పెయింట్ బ్రష్ను కనుగొంటాడు. దాని చుట్టూ మెరుపులు మరియు మ్యాజిక్ డస్ట్బిన్లు కనుగొనటం జరిగింది. ఆ మ్యాజిక్ బ్రష్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. బిట్టు ఎంత ఆనందంగానో ఉంటాడు. ఆ మ్యాజిక్ బ్రష్ తోటి ఎలాంటి మ్యాజిక్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు ఏంటనేది మ్యాజిక్ బ్రష్ను చేతిలో తీసుకోగానే చాలా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతాడు. ఎలా చేస్తే ఈ మ్యాజిక్ బ్రష్ తోటి మనం అర్థవంతమైన మ్యాజిక్ తయారు చేయడం ఆలోచించి వెంటనే ఒక సీతాకోకచిలుక పెయింటింగ్ ప్రారంభిస్తాడు. రంగురంగులు మరియు బ్రష్ స్ట్రోకులతో కాన్వాస్పై అందమైన సీతాకోకచిలుకను చిత్రిస్తాడు బిట్టు. ఆ సీతాకోకచిలుక నిజంగానే సీతాకోకచిలుక ప్రాణంతో ఉందా అనే విధంగా తన దగ్గర ఉన్న అన్ని రకాల పెయింట్ డబ్బాలని పెయింట్ బ్రష్లతోటి ప్రాణం పోస్తాడు. ఇప్పుడు చూడండి, సీతాకోకచిలుక ప్రాణం పోసుకుంది. కాన్వాస్ పై నుండి ఎగురుతున్నట్టు చిత్రీకరించాడు. సీతాకోకచిలుకను రెక్కలు ఎగురుతూ రంగురంగుల రెక్కలతోటి మరియు రంగురంగులతోటి మెరిసిపోతూ క్యాన్వాయ్ పైన ఉన్న సీతాకోకచిలుకకు ప్రాణం పోసినట్లే పోశాడు మన బిట్టు తన యొక్క మ్యాజికల్ బ్రష్ యొక్క మహత్యంతో. ఆ తర్వాత ఐస్ క్రీమ్ కోన్ పెయింటింగ్ వేస్తాడు. రంగురంగుల స్కూపులతోటి టాపింగ్స్తో రుచికరమైన కనిపించే ఐస్ క్రీమ్ కోన్ను బిట్టు పెయింటింగ్ చేయడానికి ఎంత సాహసం చేశాడో చూడండి. చూస్తానికి చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంది. ఈ ఐస్ క్రీమ్ కోన్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. నిజంగానే ఐస్ క్రీమ్ కోనా లేదు బిట్టు వేసిందా అనేది కూడా మనకి ఆశ్చర్యంగా ఉంది. ఐస్ క్రీమ్ కోన్ చూపించాడు. కొన్ని బిందువుల నుండి స్ప్రింక్లతో పెయింట్ చేసిన ఐస్ క్రీమ్ కోన్ కూడా అకస్మాత్తుగా బిట్టు ముందు కనిపించింది. ఐస్ క్రీమ్ కోను కూడా ప్రాణం పోసాడు మన బిట్టు. చూడండి ఎంత ఆహ్లాదకరంగా, నిజంగా పెయింటా నిజమైన ఐస్ క్రీమా అనే విధంగా దానికి జీవాన్ని ఇచ్చాడు మన బిట్టు. ఐస్ క్రీమ్ కోను కూడా ప్రాణం పోసాడు. తర్వాత తన పెయింటింగ్లో పాండాను కూడా చేర్చుకున్నాడు. కొత్త క్యాన్వాపై పెయింట్ బ్రష్తో పాండా, పింగ్ స్టూడియోలతో బిట్లో చేరటం జరిగింది. ఈ పింగుతో కలిపి మన పాండాను చాలా అందంగా అర్థవంతంగా తయారు చేస్తారు. ఆ విధంగా పాండా తన కాన్వాపై ఎలా బొమ్మను చెక్కుతున్నాడో తన పెయింట్ బ్రష్ తోటి, తన మ్యాజికల్ బ్రష్ తోటి మనం దీనిపైన చూడవచ్చు. ఎంత చక్కగా తను అనుకున్నట్లుగా ఆ విధంగా కాన్వాను కూడా అందం తెచ్చే విధంగా ఇది నిజంగానే బ్రష్తో చేసిందా, నిజమైన పాండానా అనే విధంగా మ్యాజికల్ బ్రష్ తోటి మన ఈ బొమ్మను ప్రాణం పోసాడు మన యొక్క బిట్టు. తర్వాత పర్వత శ్రేణి పెయింటింగ్ వేశాడు. మంచుతో కప్పబడిన శిఖరాలు మరియు నిర్మలమైన సరస్సుతో కూడిన గంభీరమైన పర్వత శ్రేణిని పింగ్ చిత్రిస్తున్నట్లు వర్ణించాడు. చూడండి ఎంత చక్కగా ఉందో. మంచుతో కప్పబడిన శిఖరాలు మరియు నిర్మలమైన సరస్సులతో కూడిన గంభీరమైన పర్వత శ్రేణిని పింగ్ తన పెయింట్ బ్రష్లో తయారు చేశాడు. ఆ పెయింట్ బ్రష్లోంచి జాలువారిన ఈ యొక్క పర్వత శిఖరాలు ఎంత అందంగా ఉన్నాయో కదా. ఇది నిజంగానే పర్వతాల లేకపోతే పింగ్ యొక్క ప్రత్యేకత, సృజనాత్మకత అనేది అర్థం కాని విధంగా పింగ్ ఈ పర్వత శిఖరాల్ని తయారు చేశాడు. తన సృజనాత్మకతని ఇక్కడ కూడా మరొక్కసారి వివరించాడు మన పింగ్. ఆ తర్వాత బిట్టుతో పాటుగా ఇద్దరు కలిసి అనేకమైన ఈ చిత్రాలను, దృశ్యాలను చిత్రీకరించారు. ఆ తర్వాత పెయింటింగ్ కోసం రవాణా చేయబడింది. బిట్టు మరియు పింగ్లను వారి స్వంత పెయింటింగ్లోనికి రవాణా చేయడాన్ని ఇక్కడ చూపించారు. వారిద్దరూ కలిసి చుట్టూ రంగులు నింపుకొని వారి రంగుల్లో వారే తిరుగుతూ ఒక టబ్బులో కూర్చొని గిరా తిరిగే విధంగా వారి చిత్రాలను వారే తయారు చేసుకున్నారు. ఈ పింగు బిట్టు ఇద్దరు కూడా ఎంతో సృజనాత్మకతోటి ఎలా వేయాలా, పెయింట్ ఎలా వేస్తే ఎలా వస్తుందని వారిలో వారే ఊహించుకొని ఈ విధంగా చిత్రాలను చిత్రీకరించారు.